అను ఏదైనా తోట ద్వారము మూయబడెను. అలాగే రెండవ ఆదాము ప్రభువు శిలువ ద్వారా పరలోక పరదైసు ద్వారము తెరవబడెను. ప్రభువు ప్రారంభంలో పలికిన మొదటి మాట తండ్రి. అలాగే శిలువ మొదటి మాట తండ్రి, చివరి మాట కూడా తండ్రి అనే సంబోధించుచు పరలోకపు తండ్రి వైపు చూచుచు తనయుడు పలికిన ఏడవ మాట. ఈ మాటను బట్టి చూడగా ప్రభువు తన జీవిత పర్యంతము తండ్రిని గణపరుచుచున్నారు. తండ్రిలో నుండి తనయుడు వచ్చినట్లుగా తనయుల్లో నుండి వచ్చి పెళ్లి కుమార్తె జీవితాంతము ప్రభువును గణపరుచుచుండవలెను. తండ్రి తన కుమారుని తాత్కాలికముగా 4వ మాటలో విడిచిపెట్టినట్లు కనబడుచున్నది గాని ఆయన నన్ను విడవలేదు, కాబట్టి నా ఆత్మను తండ్రికి అప్పగించుచున్నానని చెప్పి ఉన్నాను. తల్లి ఒడిలో బిడ్డ పడుకొని తన ఆట బొమ్మను తల్లి చేతికి అప్పగించెను. ఆ బిడ్డ లేచిన తరువాత ఆ బొమ్మను తాను తీసుకొనెను. ఆ విధముగానే ప్రభువు శుక్రవారం తన తండ్రికి ఆత్మను అప్పగించి ఆదివారం తన ఆత్మను తాను తీసుకొనెను. ఆయన మరణముపై అధికారం కలదు. యోహాను 10:18. మరణం అనగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుటయే. చావు అనేది మనకు గొప్ప మర్మము నున్నందున చావంటే సహజముగా భయము తోచును. ప్రభువు పలికిన ఈ మాట చూడగా భక్తుని ఆత్మ శరీరమును విడవగానే తండ్రి చేతిలోకి బోవునని స్పష్టము. ఇది మనకు చాలును. ప్రసంగి 12:7. మన తండ్రి చేతిలోకి వెళ్ళిన తరువాత నిత్యకాలము మనకు క్షేమము. ఇలాగ మనము ఆలోచించి మరణమునకు భయపడనక్కర్లేదు. తండ్రి చేతిలోకి పోయిట ఏ బిడ్డ అయినా భయపడడు. భక్తునికి మరణము అట్టిదే. దేవుడు ఆయన కూడా వెంటబెట్టుకొని వచ్చును. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14. మరియు రెండవ రాకడ దినమున రాకడ విశ్వాసులకు సంతోషము సన్మాన దినము, అవిశ్వాసులకు అంధకార దినము ఆప దినము. శిలువ నాదునికి మానవ శరీరం పోయి మహిమ శరీరం వచ్చినది అనగా ఆయనకు మరణము మనకు పునరుద్ధానము, మహిమ దినము, మగుటము ధరించు దినము, విమోచన దినము, విశ్రాంతి దినము, మనకు మార్పు అందుదుము.